మన ప్రార్థన ఎప్పుడైనా సంపూర్ణం అవ్వాలంటే, మన ప్రార్థన ఎప్పుడైనా పరిపూర్ణం అవ్వాలంటే, మనం అడిగింది పూర్తిగా మనకు దొరకాలన్నా, మన యుద్ధంలో మనం గెలవాలన్నా, దేవునితో ఒక్కడితో మాట్లాడితే అది పూర్తిగా గెలవము, సాధ్యం కాదు. ఖచ్చితంగా సాతానుతో కూడా మాట్లాడాలి. సాతానుతో మాట్లాడితేనే నీ ప్రార్థన పరిపూర్ణం అవుతుంది, నువ్వు సక్సెస్ అవుతావు. విషయం ఏమిటంటే, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం వేటి విషయంలో అడుగుతుంటామో, ఏ ద్వారాలు తెరవమంటామో ప్రతి చోట వాడి దూతలు ఉంటాయి, అవి మూయబడి ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడాలి? మొదట సాతానుతో మాట్లాడాలి. బైబిల్లో ఎవరైనా అలా మాట్లాడారా సాతానుతో? చూడండి, విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. ప్రభువు శత్రువైను ఆయన ఇశ్రాయేలును నిర్మూలము చేసి ఉన్నాడు, దాని నగరులన్నిటినీ నాశనము చేసి ఉన్నాడు, దాని కోటలను పాడు చేసి ఉన్నాడు. యూదా కుమారికి అధిక దుఃఖ ప్రలాపనలను ఆయన కలుగజేసి ఉన్నాడు. ఇక్కడ శత్రువు ఎవరయ్యారు? దేవుడే దేవుని ప్రజలకు శత్రువు అయ్యాడు, వారిని నాశనం చేశాడు, అన్ని రకాలుగా వారిని ఇబ్బంది పెడుతున్నాడు. దేవుడు నాశనం చేస్తున్నాడా, సాతాను నాశనం చేస్తున్నాడా వాళ్ళని? దేవుడు అనుమతిస్తున్నాడు, సాతానేమో వారిని నాశనం చేస్తున్నాడు. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, మొదట దేవుడే మాట్లాడుతున్నాడు సాతానుతో. యోబు విషయంలో ఎవరు మాట్లాడారు? కొన్నిసార్లు సాతాన్ని కూడా దేవుడు వాడుకుంటున్నాడు. సాతాను కూడా ఆయన సేవకుడే. ఎలా చెప్తున్నానంటే, సమస్తం ఆయనకు సేవ చేయుచు నేను లేఖనం సెలవిస్తుంది. సాతాను వల్ల కూడా మనకు ప్రయోజనాలు చాలా జరుగుతున్నాయి. సాతాన్ని వాడుకునే మనకు అనుభవాలు, గాయాలు, గుణపాఠాలు, పడినా సరే మరలా లేవడానికి కావలసిన భక్తి సాధన. సాతాను వల్లే దేవుడు బంగారాన్ని కలగజేసుకుంటున్నాడు, భయంకరమైన కొలిమిని సృష్టిస్తున్నాడు. ఈ మహావేడిలో ఏమవుతుంది? మేలిమి బంగారం తయారవుతుంది. వాడు అనుకుంటాడు, నేను కొందరిని నరకానికి తీసుకెళ్తున్నాను, చూసావా నువ్వు ఓడిపోయావని. దేవుడు వాడు అందరినీ తీసుకొని అంత దూరం వెళ్ళిన తర్వాత, అరే ఒకసారి ఇటు తిరుగు, నీ దగ్గరున్న సైన్యం నీ సైన్యం అనుకుంటున్నావు, ఇది ఒకసారి ఇటు చూడు అంటే, దేవుడు అనుకున్న వారిలో ఒక్కడు కూడా మిస్ అవ్వడు. ఆయన సైన్యం మొత్తం పదిలంగా ఉంటుంది. వాని సైన్యాన్ని చూసుకుంటే, ఓ వీళ్ళంతా నేను కన్నోళ్ళేనా? అదే వాడి బాధ. ఆ రోజు వాడికి ఉంటుంది అవమానం. నేను కన్నోళ్ళే నాతో వచ్చారా, నా విత్తనాలేనా ఇవన్నీ అంటే, నీ విత్తనాల్లో ఒక్కటి కూడా అబ్బే మిస్ చేయలేకపోయావు, తీసుకెళ్ళలేదు. నువ్వు ఎలా కాపాడుకున్నావు? వాక్యం అనే విత్తనం నాటి మరలా కాపాడుకున్నాను నేను. అరే వాళ్ళందరినీ పడగొట్టాను కదా నేను, నా రక్తం చేత లేబట్టుకున్నాను బాబు. వాళ్ళందరి మీద నిందలున్నాయి, కేసులు వేసాను నీ దగ్గరకు వచ్చి. అవును, వాళ్ళు నోటితో ఒప్పుకొని వాళ్ళ కేసుల్ని వాళ్ళే వాదించి విమర్శించారు. ఒక్కసారి విమర్శింపబడితే పరలోకంలో మరలా దానికి తీర్పు ఉండదు. సో కేసులు కొట్టేశాను. వాడు ఎన్ని ఉచ్చుల్లో ఎంతమందిని బిగించాడో అన్ని ఉచ్చుల్లోంచి అందరినీ తీసుకొచ్చి మరలా పదిలంగా కాపాడుకుంటాడు. మరలా కృప విస్తరిస్తుంది వారి పక్షాన. సిగ్గుపడతాడు వాడు. ఇప్పుడు మరి వారి వల్ల వీరు ఇన్ని రకాల శ్రమలు పడి దేవుని కొరకు బంగారపు స్తంభం అయ్యారు, మేలిమి బంగారం అయ్యారు. వీళ్ళందరూ వాడి కృతజ్ఞత చెప్పాలి. థ్యాంక్స్ రా బాబు, నువ్వే లేకపోతే మాకు ఈ బంగారు స్థానమే రాదు, నువ్వు లేకపోతే మాకు ఈ శ్రమ కొలుము ఉండదు, అగ్ని లేకపోతే బంగారపుకున్నటువంటి చెత్తబోదు. బంగారం ఒరిజినల్గా ఉండాలంటే ఖచ్చితంగా అగ్ని కావాలి. కాబట్టి దేవుడు కొన్నిసార్లు సాతానుతో కలిసి కూడా పనిచేస్తాడు. వాడు అనుకుంటాడు నేను అడిగిన పర్మిషన్లన్నీ ఇస్తున్నాడు, పిచ్చోళ్ళలో ఉన్నాడు ఈయన. కానీ దేవుడు పర్మిషన్ ఇచ్చే ముందు వాడి హృదయాలోచనలు కూడా ఎరిగిస్తాడని వాడికి తర్వాత ఎప్పటికో అర్థమవుతుంది. అందుకే శోధన సహించువాడు ధన్యుడు. అది శోధకుని వల్ల కలిగిన, దేవుడు అనుమతించిన మనకు ధన్యతే అవుతుంది. అది దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తము సమకూర్చబడి మేలుకే జరుగుతుంది. కీడేమీ లేదు, అంతా మేలే. కానీ కీడని నువ్వు బాధపడుతున్నంతసేపు అది కీడు. ప్రతి కీడులో నువ్వు ఆనందిస్తే అది నీకు మేలు. సాతానుతో నువ్వు చెప్పాలి, సాతానుతో నువ్వు మాట్లాడాలి. వాడు వచ్చి నిన్ను కృంగదీస్తాడు. వాడు అనేక ప్రాంతాల్లో అడ్డుగా నిలబడి నీ ద్వారాలన్నీ తెరవబడకుండా చేస్తాడు. వాడికి చెప్పాలి, నువ్వు ఎంతకాలం ఆపలేవు నాకు బాగా తెలుసు. కొద్దిసేపు నీకు సంతోషం ఉంది, నీ సంతోషం ఎక్కువ కాలం ఉండదు. కొద్దిసేపే నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు, కొద్దిసేపే నువ్వు నన్ను శోధిస్తున్నావు, కొద్ది కాలమే నేను పడేటట్లు చేస్తున్నావు, కొద్ది కాలమే పాపం నాలో చలామణి అవుతుంది, కొద్ది కాలమే ఏదైనా నాలో ఉండేది, చాలా తొందరలో నువ్వే పడతావు, చాలా తొందరలో నువ్వు బంధించబడతావు. వాడు వచ్చి మనకు ఎప్పుడప్పుడు అవిశ్వాసాన్ని నూరిపోస్తాడు. మనం చెప్తా ఉండాలి. మీకా గ్రంథం చూడండి ఏమని చెప్తున్నాడు భక్తుడు. మీకా గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం చూడండి. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారా, మాట్లాడాలి, వాడితో మాట్లాడాలి, వాడికి చెప్పాలి మన స్థాయి ఏంటో వాడికి చెప్పాలి, నీలో దేవుని శక్తి ఎంత ఉందో వాడికి చెప్పాలి, నీలో దేవుని జ్ఞానం ఏమిటో వాడికి చెప్పాలి. దేవునికి లోబడి వానిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. మొదట దేవునికి లోబడ్డం రావాలి. లోబడాలంటే లేఖనాలను ఫస్ట్ నమ్మాలి. నేను మీకు విషయం చెప్తున్నాను, వాడు నీకు భయపడాలంటే వాడికంటే ఎక్కువ సంగతులు నీకు తెలియాలి. దానియేలు కంటే వాడు జ్ఞానం గలవాడని వాక్యం సెలవిస్తుంది. వాడికంటే జ్ఞానం కలిగినది నా సంఘం అని దేవుడు ఒకరోజు అనాలి.
ఆ స్థాయికి రావాలి. వాడికి తెలియని విషయాలు మనకు తెలిస్తే వాడికి భయం. మరలా ఆ విషయాలను విశ్వంలో ఎప్పుడో జరిగిన గతానికి మనం ముడిపెడతాం. ఇదిగో నీవు ఆ రోజు దేవుని దగ్గర ఉన్నావు కదా, అప్పుడు ఇది జరిగిందా, అసలు ఎందుకు జరిగింది అనుకున్నావు, నీకు తెలుసా? తెలియదు అంటాడు వాడు. చెప్తాను విను, ఇదిగో ఈ కారణంతోనే జరిగింది. అదే కారణం అని ఏంటి గ్యారంటీ అంటాడు. ఇదిగో ఇక్కడ ఇది జరిగింది కదా, అందుకే ఇది జరిగింది. ఇది జరిగిందంటే అది జరిగింది, అది జరిగిందంటే ఇది జరిగింది, కాబట్టి ఇదే తప్ప ఇంకొకటి సత్యం కాదంటే ఇంకా వాడికి అర్థమైపోతుంది, అవును కదా ఇదే వాస్తవం అని. ఎప్పుడైతే మనకు సత్యం తెలుస్తుందో స్వతంత్రత దొరుకుతుంది, అధికారం దొరుకుతుంది. సర్వసత్యములో నివసించు వారందరికీ సాతాను తల మీద మొట్టికాయలు వేసే అవకాశం ఉంది. మనం వాడితో మాట్లాడాలి, మన జ్ఞానం మాట్లాడాలి, వాక్యం మాట్లాడాలి, విశ్వాసమే మాట్లాడాలి. వాడు ఎంత అవిశ్వాసం నిరూపించినా మనం విశ్వాసం మాట్లాడాలి. కొందరికి ఎంత చెప్పినా ఇంకా అనవసరం ఏడుపులే. బాధ వచ్చింది, కష్టం వచ్చింది, ఏడుపు వచ్చింది, అమ్మ ప్రభువా చచ్చిపోయాను బతుకని. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు, ఏం ఏడుస్తారో వాళ్ళకి తెలియదు. చెబుతున్నాను, ఏ సమస్య అయినా రానివ్వండి, మీ విశ్వాసాన్ని కదలకుండా ఉంచండి, కొంతసేపు తట్టుకోండి, ఆ తర్వాత మెట్టులోనే నువ్వు పైకి ఎక్కడం ప్రారంభిస్తావు. గుర్తుంచుకోండి, మనం సాతానుతో మాట్లాడేటప్పుడు విశ్వాసంగానే మాట్లాడాలి. వాడితో ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడండి, నెగిటివ్ మాట్లాడకండి వాడితో. ఖచ్చితంగా మీ ప్రార్థన గదిలో మీరు మోకరిస్తే, ఆటంకపరుస్తున్నటువంటి దురాత్మ నిన్ను శపిస్తున్నాను, నిన్ను బంధిస్తున్నాను, నా మనసును దుర్మార్గంగా ప్రేరేపిస్తున్నాను, టైంపాస్ వైపు నడిపిస్తున్న దురాత్మ నిన్ను బంధిస్తున్నాను, ఇలా ప్రతిదాన్ని బంధించి వాటికి చేయాల్సిన మర్యాద వాటికి చేసి మీరు ప్రార్థన స్టార్ట్ చేయాలి. ప్రభు సెలవిస్తున్నారు, ఒక ఇంటిని దోచుకోవాలంటే ఆ ఇంట్లో ఉన్న బలవంతుని బంధించాలి, అప్పుడు ఇంటిని దోచుకోవడం సులువు అవుతుంది. మీ ప్రార్థనలో ప్రారంభంలో అది జరగట్లేదు, అందుకే మీరు అనుకుంది మీరు స్వాధీనపరచుకోవట్లేదు. ప్రార్థన జ్ఞానం ఒకటి, మొదట వాడిని బంధించి వాడితో మాట్లాడి వాడిని వాదించి వాడిని దూరం చేసుకొని అప్పుడు నువ్వు దేవునితో మాట్లాడాలి. ఎంతమంది మీరు ప్రార్థనలో మొదట వానితో పోరాడతారు? పెద్ద అనుభవం లేదు కదా మనకు. అలాగా డైరెక్ట్ ముందు ఈయనతో మాట్లాడతాం. మనం ఎప్పటికీ ఏది దోచుకోలేము. అలాగైతే మనకు కావలసిన దాన్ని దేవుని దగ్గర అడిగి సంపాదించాలంటే ఈ రోజు నుంచి 10 నిమిషాల పాటు వాడిని విమర్శించండి, వాడిని శపించండి, వాడిని బంధించండి.